హలో ఆడియన్స్, ఈరోజు మనం తెలంగాణ స్టైల్ బెల్లపన్నం ఎట్లా చేయాలో చూసుకుందాము. ఫస్ట్ మనం వైట్ రైస్ మంచి కడిగేసేసి పొయ్యి మీద అన్నం ఎట్లా వండుతామో అట్లా ఎసరు పోసుకొని అన్నం వండుకోవాలి. మొత్తం అన్నం ఆల్మోస్ట్ 99%, 97% వచ్చేదాకా ఉడకబెట్టేసుకొని అంత ఎసరంతా దిగినాక కట్ చేసుకున్న బెల్లం ఉంటుంది కదా, బెల్లాన్ని తీసుకొని అందులో వేయాలి. అది బెల్లం వేసినాక ఎసరు ఊరుతుంది కదా, ఆ ఎసరు ఊరినాక కూడా మొత్తం ఆ వాటర్ కూడా మొత్తం పోయేదాకా మళ్ళీ కలిపి మూత పెట్టి సిమ్ మీద పెట్టాలి. ఒక 5 minutes దాకా పెట్టినాక మనకి మంచి బెల్లం అన్నంలాగా రెడీ అవుతుంది. దాన్ని పక్కకు పెట్టేసేసి మనము ఈ డ్రై ఫ్రూట్స్ కానీ మనం కొబ్బరి అట్లా ఉంటుంది ఏవన్నీ వేసుకోవచ్చు. ఈరోజు నేనైతే డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను. ఏమంటారు డ్రై ఫ్రూట్స్, నేను మా నాన్నమ్మ దగ్గర పోపేసే మెథడ్ యూజ్ చేస్తున్నాను అన్నట్టు. మా నాన్నమ్మ కడాయిలు అవన్నీ ఏం లేకపోతే ఏం చేస్తుండే, ఒక గంట తీసుకొని అందులో ఇంత నూనె పోసి పోపేస్తుండే. ఈరోజు నేను అదే మెథడ్ యూజ్ చేసి ఇంత నెయ్యి వేసి నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ కట్ చేసేసి పోపు లాగేస్తున్నాను అనమాట. కడాయి దొరకలేదు. సో ఇట్లా నెయ్యిలో మంచిగా డ్రై ఫ్రూట్స్ మంచిగా వేగనియాలి. వేగినాక మనం ఇంతకుముందు ప్రిపేర్ అయిన అన్నం ఉంది కదా, బెల్లపన్నం, అందులో వేసి వేడిగా మంచిగా టేస్టీగా బెల్లపన్నం రెడీ అవుతుంది. ఇది పరమాన్నం కాదు, బెల్లపన్నమే. నార్మల్గా తెలంగాణ స్టైల్లో చేస్తారు. దీన్ని మామూలుగా ఏమంటారు పచ్చి పులుసు పెరుగుతోటి తింటారు మ్యాక్సిమం చాలామంది. ఈరోజు యాక్చువల్గా ఎల్లో కనిపిస్తుంది కదా రైస్, ఎందుకంటే నేను శ్రావణంలో అమ్మవారికి బియ్యం పోస్తుంటాను అనమాట. ఆ బియ్యం అన్నం అమ్మవారికి నైవేద్యం పెడతారు కదా, ఎందుకు ఎల్లో రైస్ అయితే పిల్లలు తినరు అని ఇంట్లో తినరు అనేసి దానిలో కొంచెం వైట్ రైస్ కలిపి బెల్లపన్నం చేస్తే పిల్లలు తింటారు, దేవుడు కూడా మంచిగా ఉంటుంది అనేసి బెల్లపన్నం చేసి దేవుడికి నైవేద్యం పెట్టేసినాము. సో ఈరోజు టేస్టీ బెల్లమన్నంతో మా శ్రావణ శుక్రవారం పూజ అయ్యింది. థ్యాంక్ యూ.